కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 4వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక కృపావరములు నానా విధములుగా ఉన్నవి, కానీ ఆత్మ ఒక్కడే. పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి, కానీ ప్రభు ఒక్కడే. నానా విధములైన కార్యములు కలవు, కానీ అందరిలోనూ కార్యసిద్ధి చేయవాడు ఒక్కడే. అయినను ఏమి ప్రయోజనం కొరకంట? అందరి ప్రయోజనము కొరకు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ ఎందుకంటండి? అందరి ప్రయోజనము కొరకు. తర్వాత ప్రతి వారికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించబడును. ఎవరనగా ఒకరికి ఆత్మ మూలముగా బుద్ధి వాక్యమును. దేవునికి స్తోత్రం. ఆత్మ వరాలలో ఉన్నటువంటి దేవుడిచ్చే వరాలు గుర్తుపెట్టుకో. బాగా చెప్తున్నప్పుడు కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత మరలా ఈ అధ్యాయాన్ని చదువుకో. దేవుడు అసలు నీకు ఏ వరం ఇచ్చాడో గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మనం పొందుకున్న వరం ఏంటి, దేవుడు మనకి ఇచ్చిన వరం ఏంటి, దేవుడు మనకి ఇచ్చిన అభిషేకం మన దగ్గర ఏముందో మనకు తెలియాలి. అసలు నీ దగ్గర ఏదైనా ఆయుధం ఉందో లేదో తెలియకుండా యుద్ధానికి బయలుదేరి ఎలా ఉంటుంది? ఏ ఆయుధం తీసుకెళ్తున్నా, ఏం చేస్తున్నావు నువ్వు? అసలు ఇన్ని సంవత్సరాలుగా చాలా మంది దేవుని దగ్గరికి వస్తారు, కానీ ఏ వరం పొందుకున్నా, ఏ వరం ఉందంటే ఏ వరం లేదనుకుంటా. ఏ వరం లేని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కానీ బైబిల్ చెప్తున్న మాటలు మీరు చదివినట్లయితే కొందరికి ఆత్మ వలన అంటే ఏ వరం ఇచ్చాడు దేవుడు? బుద్ధి వాక్యము. దేవునికి స్తోత్రం. ఆత్మ వలన వీళ్ళు పొందుకున్న వరం ఏంటంటే బుద్ధి వాక్యము. సమయం దొరికిన వాళ్ళు ఏమనుకుంటారంటే కొద్దిసేపు బైబిల్ చదవాలి, దేవుని వాక్యాలు వినాలి, దేవుని మాటలు వినాలి, దేవుని యొక్క మాటలు వింటే నాకు బాగుంటుందని. ఈ వరం పొందుకున్న వారికి ఏమనిపిస్తుందంటే సమయం దొరికినప్పుడల్లా బైబిల్ చదువుకోవాలి, దేవుని దగ్గరికి వెళ్ళాలి, దేవుని మాటలు వినాలి, బుద్ధి వాక్యము. పిల్లల విశ్వాసులకి వరం చదువుకున్నప్పుడల్లా చదువుకునేటువంటి విశ్వాసులైతే పిల్లల ఖాళీ దొరికితే చాలు, సమయం ఉంటే చాలు బైబిల్ చదువుకోవాలి, దేవునితో ఉండాలి, దేవునితో మాట్లాడాలి. కొంతమంది ఉంటారు ఖాళీ దొరికితే చాలు ఐటమ్తో మాట్లాడాలి, ఈఎంతో మాట్లాడదామని వాళ్ళు ఉంటారు. అదే ఒక రకమైన గొప్ప వరమే. ఊరంతా తగలబెట్టే వరం. ఆ ఇంటికాడ ఏం జరిగిందో, ఇంటికాడ ఏం జరిగిందో, ఎక్కడేం జరిగిందో అని కల్లా కొంచెం ఖాళీ దొరికి వెళ్ళిపోతారు. కానీ నిజమైన విశ్వాసం, ఆత్మ పొందుతున్న విశ్వాసాన్ని ఏం చేస్తారో తెలుసా? సమయం దొరికితే బుద్ధి వాక్యము, బుద్ధి కలిగినటువంటి వరకు బైబిల్ చదువుకుంటారు. బైబిల్ చదవాలనిపిస్తారు. ఇవాళ ఏం చదవలేదు, 3 అధ్యాయాలు చదవలేదు, 4 అధ్యాయాలు చదవలేదు. బుద్ధి కలిగిన ఆ వరం ఉన్న వాళ్ళు అనుకుంటారు ఏదైనా సెల్ ఫోన్ అయినా మంచి మాట్లాడినా, మంచి ప్రసంగమైనా, మంచి దేవుని గురించి వినాలనిపిస్తారు. ఆ బుద్ధి లేని వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా? ప్రసంగాలు తప్ప అన్ని చూస్తూ ఉంటారు. ఇది బుద్ధి లేని వాళ్ళు. కనుక మొదటి వరం అంటే ఏంటో తెలుసా? బుద్ధి వరం ఉందా నీకు? బుద్ధి వరం ఉందా? బైబిల్ చదవాలని ఎంతమంది కనిపిస్తారు? అసలు సమయం దొరికితే బైబిల్లో ఉంటా, దేవుడి వాక్యం చదువుతా, దేవుడి గురించి తెలుసుకోవాలి, ఎంత కొంచెం టైం అంటే చాలు. రోజు ఖచ్చితంగా వాళ్ళు ఒక రోజు చదవలేదు అనుకోండి, కొంచెం చదవలేదు, సాయంత్రానికి మనసు తీసేస్తాను కూడా ఇప్పుడు చదవలేదు కదా, ఇంకా నేను బైబిల్ చదవలేదు తీసేసి అది నీ అంతా నీకు వచ్చిన కాదు. దేవుడు ఇచ్చిన వరం అని చూపెట్టుకుంటే సాధించలేదు. దాన్ని బాగుంటుంటే వాళ్ళని బైబిల్ చదవలేదు, ఆ బైబిల్ దగ్గరికి వెళ్ళలేవు. 2-3 సార్లు దేవుడు 4-5 సార్లు నేను ఎక్కడికి చదవాలన్నా చదువుకోవడానికి పక్కన పెట్టేసావా, ఆత్మ చల్లారిపోతే అక్కడి నుంచి మళ్ళా బయట నేను హెచ్చరిస్తుంది. ఆ వరము బుద్ధి వాక్యం కలిగినటువంటి వరం. తర్వాత వరం చూసుకో. ఏ వాక్యం? ఏ వాక్యం అంట? జ్ఞాన వాక్యం ఇచ్చే వరం అంటే ఏమంటారు వీళ్ళకి? జ్ఞానం. దేవుని జ్ఞానం ఉండాలి. కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలో, పిల్లల్ని ఎలా పెంచుకోవాలో, భార్యను ఎలా చూసుకోవాలో, బిడ్డను ఎలా చూసుకోవాలో, ఏదన్నా పని ఉంటే పనికి వెళ్తారు, పని లేదంటే కనుక ఇంటికి వచ్చే భార్యతో పిల్లలతో గడుపుతారు, కుటుంబంతో ఉంటారు. కుటుంబంలో ఏం అవసరాలు ఉన్నాయో, బిడ్డలకు ఏం అవసరాలు ఉన్నాయో, అయితే మనకి ఏం కావాలో జ్ఞానం కలిగిన ఆత్మ. అందుకనే బైబిల్ చెప్తుంది జ్ఞానం కలిగిన స్త్రీ అయినా పురుషుడైన ఇల్లును కట్టుకుంటారు. జ్ఞానం లేని వాళ్ళు ఏం చేస్తారు? చాలా మందికి ధనం ఉంటుంది, చదువు ఉంటుంది, అన్నీ ఉంటాయి.
జ్ఞానం లేకే భవిష్యత్తు పాడైపోతుంది. చాలా మంది అనుకున్నారు చదువు లేదని అనుకున్న వారు అలాగైపోయారు. చదువు లేని వాళ్ళు కూడా జ్ఞానం ఉన్న వాళ్ళ కుటుంబాలు బాగా కట్టుకునే వాళ్ళు ఉన్నారు. ఎంతో చదువుకొని కుటుంబాన్ని కట్టుకోలేని వాళ్ళు కూడా ఉన్నారు. డబ్బులు అన్నీ ఉన్నాయి కానీ కుటుంబాన్ని కట్టుకోలేదు. ఏం లేదంటే వాళ్ళకి జ్ఞానం లేదు. లేకుండా మనం జ్ఞానంలోనే నడుస్తున్నావా, జ్ఞానంలోనే కట్టుకుంటున్నావా? సమయం దొరికినప్పుడల్లా పిల్లలు నీ కుటుంబం గురించి ఆలోచిస్తున్నావా? ఇందులో కూర్చొని ఆడతో మాట్లాడుతూ ఏళ్ళతో మాట్లాడుతూ జలతో చూస్తూ కొంతమంది ఎవరస్తులతో వస్తే ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా యాసాకాలం ఏదైనా బండి మీద వెళ్ళేటప్పుడు బైక్ మీద ఏదైనా ఊరికి వెళ్ళేటప్పుడు కనుక కూర్చుంటాకుండా లేని ఆ నల్లాళ్ళ పాపం మంచి మనసుతో అక్కడ 4 బల్లలు అక్కడ 4 బల్లలు వేస్తే వీళ్ళు నైట్ 12 దాకా కూడా బల్లల మీద పడుకుని సెల్ ఫోన్ చూసే జ్ఞానం కలిగిన వాళ్ళు ఉన్నారు. ఆ లేచిన ఉద్దేశం వేరు. ఇలా దారంటే వెళ్ళే అమ్మాయి ఏ మోకాలు నొప్పులు ఉన్నదో, ఏ ఒళ్ళు నొప్పులు ఉన్నదో, అమ్మ నడు నొప్పితో బాధపడుతున్నాము, లేకపోతే ఏం జరుపుతూ ఉన్నాము, లేదంటే ఏ గర్భిణీ స్త్రీ ఇలాంటి అవడానికి వెళ్తే ఆ ఆత్మవర్తం ఆశ్రయితే కూర్చున్నాక అక్కడ ఎవరు పేరు లేదు కాబట్టి ఏదో ఒక బల్ల వేసామంటే మన అమ్మ పేరు నాన్న పేరు బల్ల అంతా కాసేపు కూర్చుంటారు, వాళ్ళకి మంచి జరిగింది అని ఆ మంచి ఉద్దేశం చేస్తున్నారు. చూడండి, వేసిన బల్లలో ఎక్కడ కూడా అలాంటి కూర్చుంటాయి. ఎందుకంటే వాళ్ళకంటే ముందు ఏళ్ళే కూర్చుంటారు, జ్ఞానం లేవాళ్ళే కూర్చుంటారు. నేను ఏళ్ళ కూర్చొని ఈ సెల్ ఫోన్ కూడా ఈ సెల్ ఫోన్తో మాట్లాడుకోను, వాళ్ళతో మాట్లాడా, ఏళ్ళతో మాట్లాడి ఏళ్ళే కూర్చుంటారు. కనీసం ఆ పేషెంట్ వచ్చి ఉంచున్నా ఇది మాత్రం సీటీ కాదు, ఇది మాత్రం అలాగే జ్ఞానం కలిగిన వాడు. కనుక అబ్రహాం అంట ఎక్కడున్నాడో తెలుసా? తన గుడారము దగ్గర ఉన్నాడు. దేవునికి స్తోత్రం. జ్ఞానం కలిగిన వాడు ఎక్కడ ఉండాలి? గుడారం దగ్గర ఉండాలి. ఎవరిస్తారు ఎక్కడ ఉండాలో తెలుసా? జ్ఞానం కలిగిన వాడు ఉంటే మంత్రులు, లేకపోతే పాలకులు, లేకపోతే వ్యాపారంలో, లేకపోతే ఉద్యోగంలో, లేకపోతే ఎక్కడ ఉండాలో తెలుసా? నీ ఇంటిలో ఉండాలి. ఎక్కడ ఉన్నాడంటే మా యొక్క ఇందులో తిరుగుతాడు కాదు. కొంతమంది గురించి మీ అబ్బాయి కొంతమంది మీ పిల్లలు అంటే కొంతమంది పనులు ఎక్కడ దొరుకుతారంటే పలానా చెట్టు కాడ పలానా బల్ల మీద అయితే వాడు దొరుకుతాడు. పలానా టైంలో ఇది వాడికి ఏం లేదో తెలుసా? జ్ఞానం లేదు. తల్లిదండ్రులు మనకి తిరిగి కట్టారు. ఇంట్లో ఉంది, అన్నీ ఉంది, అన్నీ ఉంటాయి. వ్యాన్ ఉంటుంది, అక్కడ అన్నీ ఉంటాయి. ఆ వ్యాన్ అవసరాలు ఏం అవసరాలు పిల్లలు అక్కడే కూర్చుంటారు. చెట్టు కింద గామలు పడుతూ ఉంటాయి, అక్కడ రుచి నీళ్ళు ఉంటాయి, అక్కడ అన్నీ ఉంటాయి. చక్కగా కాలు కాపులు మంచిగా ఉంటారు. ఎవరి దానికి బైబిల్ చెప్తుంది జ్ఞానం లేని వాడు, జ్ఞానం కలిగిన వాడు అబ్రహాం ఎక్కడ ఉన్నాడో తెలుసా? తన గుడారం దగ్గర ఉన్నాడు. ఈరోజు నువ్వు ఎక్కడ ఉంటున్నావు? ఏ వారం పొందుకున్నావు నువ్వు? ఈరోజు జ్ఞానం కలిగిన వారు ఉంటా, ఇల్లు కట్టుకునే వారు ఉంటా. ఇంటి గురించి ఆలోచిస్తున్నావా? బిడ్డల గురించి ఆలోచిస్తున్నావా? రేపు పొద్దున్న ఎవరెస్తుడైనటువంటి వివాహం చేస్తే భార్య పిల్లల్ని ఎలా పెంచాలి, ఏంటి నీ జీవితం, నీ కాళ్ళ మీద నిలబడేటటువంటి జ్ఞానం అసలు ఆలోచన ఉందా? కొంతమంది నెరవేరుతుంది అనవసరం అండి. రేపు ఎవరికి కావాలి? ఏమైనా తిన్నామా, తాగామా, తిరిగామా? అలాగే తిరుగుతూ అలాగే ఉన్నాడు. తిన్నామా, తాగామా, తిరిగామా? అలా తిరుగుతూ ఉండగా బండి మీద నుంచి పడ్డాడు. బిడ్డారా, బాక్స్ చెప్ప బద్దలైంది, గూడి బయటకు వచ్చేసింది, తిరిగిపోయింది. ఎప్పుడైనా ఎవరైనా మనుషులు ఏదంటే డబ్బులు సంపాదించి దాని అవ్వడం బాగుంటుంది, 50,000 ఇవ్వాలంటే అది తిరిగేవాడు. 50 మంచం మీద ఉంటే ఏకలు వస్తున్నాయి. ఇదిగో తెలుసా? దేవుడు ఆయుష్నిచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, పని చేసుకుని దాన్ని రాసుకుని దాన్ని చక్కబెట్టి అన్ని ఇచ్చాడు. కానీ ఆ సమయంలో ఏం చేశాడు? జ్ఞానం లేకుండా ఎంతమైన ఫీజులు, ఎంతమైన ఖర్చులు, ఎంతమైన పని చేసి చేతిలో రూపాయలు లేకుండా నాకేంటని గెలగాలని తిరిగాడు, కింద పడ్డాడు. ఇలా ఉన్నంత వాడికి రూపాయి ఇవ్వాలంటే, ఆసుపత్రి ప్రయత్నించి రూపాయి ఇవ్వాలంటే ఆడి మామూలుగా బాగున్నప్పుడే వాడికి ఏమీ లేదు. ఇప్పుడు వాడికి రూపాయి ఇచ్చడం వల్ల వెనక రాదు. మనకి అనవసరం అని ఎవరు కూడా మొక్కుంటే ఉండాలని. జ్ఞానం కలిగి ఉన్నావా? నీ దగ్గర జ్ఞానం కలిగి రాకుండా బుద్ధి ఆత్మతో ఉన్నావా? బాగా గుర్తు పెట్టుకోవాలి. దేవుడు ఇవాళ మనకు 1000 రూపాయలు ఇచ్చాడంటే హల్లెలూయా స్తోత్రం. 1000 రూపాయలు ఇచ్చాడు. ఇందులో 500 కుటుంబాలు 200 దానికి 200 50 మళ్ళీ దేవుడు ఇస్తాడని కాదు. ఇవాళ దేవుడు 1000 రూపాయలు ఎందుకు ఇచ్చాడో తెలుసా? రాబోతున్న ఎదల దినాలలో నీకు ఒక అవసరం రాబోతుంది, ఒక ఇబ్బంది రాబోతుంది, కష్టం రాబోతుంది. నీకు ఆ 1000 రూపాయలతో పని ఉంది. అందుకని ఆ రోజున కష్టం వచ్చినప్పుడు నువ్వు వాళ్ళింటికి అడగకుండా, ఏళ్ళింటికి చేతులు దాచకుండా, ఇంకొకరి దగ్గరికి వెళ్ళి నాకు ఇది లేదు అనకుండానే నీ తండ్రి అయిన దేవుడు నీకు ఏం చేశాడో తెలుసా? ముందుగానే నీకు ఆ 1000 రూపాయలు నీ చేతిలో తెస్తాడు. ఆ రాష్ట్రంలో ఉన్న బిడ్డల గురించి తల్లిదండ్రులు తెలుస్తాను.
పిల్లలు హాస్టల్ పంపిస్తే హాస్టల్ బిడ్డలు తీసుకొస్తే బిడ్డలకు ఫీజు కట్టేస్తారు. వాళ్ళు ఫీజు కడతారు, హాస్టల్ ఫీజు కడతారు, అన్ని ఫీజులు కడతారు. ఫీజు కట్టిన తర్వాత ఆ తండ్రి గారు ముందుగా కట్టేశారు కదా, అన్ని కట్టేశారు కదా, హస్తకాపులు అన్ని కట్టేశారు. నీకు ఎందుకు 100 రూపాయలు ఉన్నావు, ఎందుకు 500 ఉన్నావు, ఎందుకు చేతులు ఉంటావు? అన్ని కట్టినప్పటికీ కూడా ఆ బిడ్డకి ఎవరు ఏ ఇబ్బందులు వస్తే మళ్ళీ ఎవరి దగ్గరికి వెళ్ళి వాడు సాచుకోవడం అని నాన్న వెళ్ళి ఇచ్చేదాకా, నాన్న వచ్చేదాకా ఆ 50 రూపాయలు 100 రూపాయలు ఏమని నాన్న వచ్చేదాకా వాడు ఎదురు చూడకుండా ఉండడం కోసం ఏం చేస్తారు తెలుసా? అన్నీ కడతారు. కట్టిన తర్వాత సరే హాస్టల్లో పెట్టినోడు మళ్ళీ ఏం చేస్తారు తెలుసా? 100, 50, 200, 500 ఇస్తారు. ఇంకో చేతిలో అంట. ఎందుకో తెలుసా? వాడు ఆపద వచ్చినప్పుడు నాన్న వెళ్ళేదాకా అవసరం లేక ముందుగానే ఆ తండ్రికి ఆ పిల్లవాడు ఆ పిల్ల బాధ్యత తెలుసు కనుక ఎంతో కొంత చేతిలో పెట్టి వస్తాం. అది బుద్ధి లేని వాళ్ళు ఏంటంటారు, అన్ని కట్టేసాం కదా నీకేం పర్లేదంట. నీ తండ్రి కూడా ఏంటో తెలుసా? ఈ లోకంలో అన్ని ఇచ్చిన నీ బుద్ధికి నీకు ఒక ఆపద, ఒక ఇబ్బంది, ఒక కష్టం, ఒక బలహీనత, ఒక అనారోగ్యం వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు నువ్వు వెళ్ళి ఎవరి దగ్గరికి వెళ్ళి నా దగ్గర రూపాయలు లేదు, నా దగ్గర 10 రూపాయలు లేదు, మీరు సాయం చేయడానికి ఆడ దగ్గర అడగకుండా దేవుడు ముందుగానే నీకేం చేస్తున్నాడు? ఆయన పాకెట్ మనీగా నీకేం చేస్తున్నాడు తెలుసా? నీ చేతిలో కొంత ధనము పెడుతున్నా. కానీ నువ్వేం చేస్తున్నావు? ఈ రోజు 1000 రూపాయలు ఇచ్చి మళ్ళీ సంపాదించాను. తర్వాత ఆ నెలలో వారంలో నీకు 10 రోజులు 5 ఏళ్ళు అవసరం వస్తాను. ఇక వాడకంతా పడతాను. ఆలోచన చేస్తారు, ఆలోచన ఎవరో డబ్బులు పోతే వాడకంటే పోతుంది. దేవుడు ఇచ్చినప్పుడు ఏం చేశావు? దేవుడు ఎందుకు ఇచ్చాడు? ఉనికి ఇవ్వలేదు. జ్ఞానం కలిగిన వాడు గుర్తుపెట్టుకోవాలి. నీ దగ్గర 100 రూపాయలు, అందులో 20 రూపాయలు ఖర్చు చేసుకోవాలి. ఇష్టానుసారం ఖర్చు చేయడానికి లేదు. జ్ఞానంతో ఆలోచించుకోవాలి. స్త్రీలైనప్పటికీ కూడా ఎంతో కొంత చేలో కొనేది, ఎంతో కొంత డబ్బులు కట్టుకునేది, ఇంటికొనేది, ఏ వస్తువులంటే ఆ వస్తువులు కొనేసుకోవడం కాదు. మనకి దేవుడు ఇచ్చాడంటే మనం జాగ్రత్తగా మనం ఉన్నామని దేవుడు తెలియజేస్తున్నాడు. ఆపద వచ్చినప్పుడు దాన్ని నేను ఖర్చు చేసుకున్న వ్యక్తిగా ఉంటా. ఈ రోజున బైబిల్ చెప్పుకుంటే దేవుని యొక్క వాక్యం సాధిస్తుంది. నేను ఆనందం కలిగి నడుచుకుంటున్నావా? దేవుడు నాకు కారు ఇచ్చాడు, బండి ఇచ్చాడు, 2 బండ్లు ఇచ్చాడు, అన్ని ఇచ్చాడు. నేను వేసుకురావాలంటే రోజు కాలేజీ రావచ్చు. పొద్దునే కూడా ఆదివారం ఉదయం 5 గంటలు కూడా మంచిగా కూడా మా పిల్లలు వేసుకుని ఎందుకు బండి మీద వస్తారంటే చాలా మంది కారు వేసుకొని చేయించాలి. కారు వేసుకురావచ్చు, కానీ కారు వేసుకుంటే 6 లీటర్లు పెట్టుకుంటారు. ఇక్కడ తిరిగి ప్రకాశం వాళ్ళు తిరిగి వచ్చినాయి. అదే నా కరెంట్ బండి వేసుకుంటే 2 యూనిట్లు కరెంట్ అది. రెండోది ఏంటంటే దేవుడు ఇచ్చిన సొమ్ము నా ఇష్టానుసారంగా, నా లగ్జరీకి, నాకు నచ్చినట్టుగా, నాకు ఖర్చు చేస్తే రేపనే రోజున నన్ను లెక్కలో నుంచోబెడతాడు. దేవునికి స్తోత్రం. అది ఎప్పుడు అవసరమో, ఎప్పుడు కావాలో అప్పుడే చేయాలి. నాకేది అవసరం ఉంది కదా అని నేను సేవకుడు కాబట్టి దేవుడు నాకు ఇచ్చాడు కాబట్టి 50 రూపాయలు ఖర్చు చేసి ప్రభువా నాకు మళ్ళీ డబ్బులు కావాలని మొహం కొట్టేస్తాను. ఎందుకు తెలుసా? ఆయన ఇచ్చిన ప్రతి పైసాకి కూడా మనం లెక్క చెప్పాలి. ఈనాడు సేవకులు కూడా చాలా మంది ఖర్చులు ఎక్కువ, ఆదాయం తక్కువ, ఖర్చులు ఎక్కువ, ఖర్చు చేసి దానికి వస్తే దీనికి వస్తే వెళ్తారు. నేను ఇంత ఖర్చు పెడతాను, అంత ఖర్చు చేస్తాను, ఎంత ఖర్చు చేస్తాను, వాళ్ళు డబ్బులు లేవండి, ప్రార్థన చేసి కుటుంబం ఆగిపోతుంది, కుటుంబం ఈగిపోతుంది కనుక బైబిల్ చెప్తుంది జ్ఞానం కలిగి నడుచుకో. ఒక సేవకుడిగా సేవ చేస్తున్నటువంటి విషయాల్లో దేవుడి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. సేవకుడిగా నేను ఎవరికి భారీగా ఉండకూడదు. నేను చెప్తే నమ్మరు. డాక్టర్ కూడా నేను తీసుకోను. డాక్టర్ కూడా నాకు ఉండదు. ఎందుకంటే నెల వచ్చేసరికి 3 వేలు 4 వేలు కట్టాలంటారు. ఆ డబ్బుల కోసం కూడా ఇన్సూరెన్స్ కట్టేమని ఇదివరకు రోజు ప్రభు మాట్లాడాడు. నీకు ఎక్కడ కావాలో అక్కడ కావాలన్నా ఏ రోజు సరళ తీసుకొచ్చి ప్రకాశంగా మన మందిని కట్టేశాను. ఎవరికి స్తోత్ర. ఎవరి విషయంలో ఈనాడికి కూడా నేను ఎక్కడ పైసా పట్టుకోను. ఆదివారం కానీ మంగళవారం కానీ మనకు కార్యక్రమం ప్రత్యేకమైన బాగుపడి సమర్పణ లేదంటే అందరం చేస్తూ కలపమని చేస్తూ వేరే వస్తాయి. దేవుడు మనకు ఖచ్చితంగా పనిచేస్తే దానికి తగిన జీవితం దేవుడు మనకి ఇస్తాడు. ఈనాడు కార్యక్రమం ఎందుకు అనుకుంటున్నారు? ఈనాడు నేను పనిచేస్తానని మనకి నమ్మకంగా అనిపిస్తాను. అలాగే నేను కార్మికులు కూడా ఎవరైనా చేశారు, ఎవరైనా అది మీరు అనుకుంటున్నారు అంటే నేను చేసిన పరిచయం దేవుడి స్థలాల్లో ఆయా ద్వారా నా చేతులు అలా పెట్టాడు కదా.
నువ్వు చేస్తున్న ఉద్యోగంలో ఇవ్వచ్చు, 50 రూపాయలు వచ్చిందని నీ ఇష్టం వచ్చేలా ఖర్చు చేసుకుని గంతులేని కాదు. ఒక రోజు అవసరం వస్తే ఎవరి గోముకాడికి వెళ్ళకుండా నీ ఇంటిలో నీవే ఉండి ఖర్చు చేసుకోవాలని మాత్రమే దేవుడు నీకు దాన్ని ఇస్తున్నా. ఇచ్చిన దాన్ని ఇచ్చాం. ఈ ఆలోచన కదా వెయ్యి, ఈ ఆలోచనగా 10,000 రేపు కూడా ఉన్నది అనుకోవద్దు. దేవుడు నీకు ముందుగానే నీకు ఆపద రాబోతుంది, ఇబ్బంది ఉంటుంది, 10 నిమిషాలు బిడ్డలు చదువుకో దేనికో ఉంటుందని ఆయన నీ చేతిలో ధనాన్ని పెట్టాడు. దాన్ని దేవుడి కొరకు వాడ. ఎందుకో తెలుసా? దేవుని యొక్క వైపు సెలవుస్తున్నటువంటి మాట వీళ్ళ 3వది చూడండి. మరి ఒకరికి ఆ ఆత్మ వలన ఏమిటంట వాళ్ళకి విశ్వాసం అని వరమించాడంట. దేవునికి స్తోత్రం. ఆత్మ పొందుకుంటే లాభం ఏంటంటే, ఒకటి బుద్ధి వస్తుంది, రెండోది జ్ఞానం ఉంటుంది, మూడోది ఏముంటుందంట విశ్వాసం. చూడండి, ఆత్మ ద్వారా విశ్వాసం అని పొందుకున్న వారి జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని పరిస్థితులు వచ్చినా వాళ్ళ విశ్వాసం మాత్రం తగ్గదు. వాళ్ళు ఎంత విశ్వాసంగా ఉంటారంటే, బతికే బతుకుతాం, చచ్చిపోతాం దేవుడే నాకున్నారండి. నన్ను బతికించాలి దేవుడే, నా అప్పులు తీర్చాలి దేవుడే, నా సమస్యలు తీర్చాలి దేవుడే, నా ఇబ్బందులు తీర్చాలి దేవుడే, ఆయనే నన్ను చూసుకుంటాడు, ఆయనే నన్ను పోషిస్తాడంటారు. ఎందుకంటే వాళ్ళు ధైర్యంగా బతికేయగలరు. ఎందుకంటే ఆత్మ వలన వచ్చినటువంటి విశ్వాసం అనే వరం తెలియకుండా. ఎందుకంటే విశ్వాసం లేకపోతే ఎంత ప్రార్థన చేసినా దానికి ప్రతిఫలము అంటారు. కనుక ఆత్మ పొందుకుంటే ప్రయోజనం ఏంటంటే, మరి చెప్పు, ఒకటి బుద్ధినిస్తాడు, రెండోది జ్ఞానం ఇస్తాడు, మూడోది విశ్వాసం ఇస్తాడు. దేవునికి స్తోత్రం. ఆత్మ లేని వాళ్ళు శరీరానుసారంగా ఆలోచించే వాళ్ళకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు, ఏదైనా బాధ వచ్చినప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి, ఎవరు సాయం చేస్తారు, ఎవరు చేస్తారు, అమ్మాయి బాబు గారు కలుగొక్కేస్తారు. ఒక మాటలో చెప్పాలంటే వాళ్ళు భయపడిపోతారు. దేవుడు నమ్ముకుంటారు, చర్చికి వెళ్తారు, ప్రార్థనకి వెళ్తారు, మందిరానికి వెళ్తారు, భారతదేశం తీసుకుని 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఉంది. కానీ కష్టం వచ్చిందా, బలింపు వచ్చిందా, అనారోగ్యం వచ్చిందా, ఇక వాళ్ళకి వచ్చే పరిస్థితి ఎవరికీ ఉండదు. అంటే వాళ్ళకి ఏం లేదు, ఆత్మ వలన పొందుకునే విశ్వాసం లేదు, శరీర సంబంధమైన విశ్వాసం ఉంది. అది కష్టం రానంత చేప విశ్వాసం కాపాడుతుంది. కానీ ఆత్మ వలన విశ్వాసం ఉందనుకోండి, నీకు ఎంత కష్టం వచ్చినా, ఎంత బాధ వచ్చినా, దావీదు వలె గాఢాంధకారపు లోయలో నేను సంచరించండి, అపాయానికి నేను భయపడను. అది విశ్వాసం. దావీదు దేవునికి స్తోత్రం. తర్వాత వారం చూసుకుందాం. చూడండి, ఒకరికి ఆత్మ వలనే ఏమనమాట స్వస్థపరచు వరము. దేవునికి స్తోత్రం. అందరూ ప్రార్థన చేస్తాం, అందరూ ప్రార్థన చేస్తారు. ఎంతో మంది దైవజనులు ప్రార్థన చేస్తారు, దైవజనులు ప్రార్థన చేస్తారు, ఎంతో మంది విశ్వాసాలు ప్రార్థన చేస్తారు. కానీ అందరూ ప్రార్థన చేసినంత మాత్రాన రోగములు స్వస్థపడవు, దెయ్యాలు వెళ్ళవు, ప్రియులారా వ్యాధులు ప్రియులారా అలాగే ఉంటాయి. కానీ ఎవరి వల్ల పోతాయంట? ఎవరైతే ఆ స్వస్థత వారు మనం పొందుకున్నారో, ఎవరిలో స్వస్థత వారు ఉందో వారు ప్రార్థన చేస్తే వారికి స్వస్థత కలుగుతుంది. అవతల వ్యక్తికి అంత ప్రధానమైన. దేవునికి స్తోత్రం. చాలా మంది అంటారు, నేను ప్రార్థన ఈ మైక్ సెట్ బ్యాగ్ బాగుంది కదా వెళ్తాం. నేను వెళ్తున్న దైవజనుడు స్వస్థపరచగలడా? నేను వెళ్తున్న దైవజనుడు నీలో ఉన్న దురాత్మ నేలగొట్టగలదా? నేను వెళ్తున్న దైవజనుడు స్వస్థపరిచే వరం ఉందా? నేను వెళ్తున్న దైవజనుడు వాక్యాన్ని ఖచ్చితంగా బోధిస్తున్నాడా? నేను వెళ్తున్న దైవజనుడు నిన్ను ఖండించగలదా లేదా? నేను వెళ్తున్న దైవజనుడు నీ విషయంలో తన ప్రాణము పెట్టినంతగా ఉంది దైవజనుడు అయ్యిందా? అంతేగాని ఏదో స్థలంలో నీకు వెళ్తున్నానంటే ప్రియులారా మనకి మేలు కాదు. వెళ్తున్న స్థలంలో వాడబడుతున్న దైవజనుడు స్వస్థపరిచే వరం కలిగిన వాడు కాదు. అది నువ్వు గమనించుకోవాలి. అందుకని అంటాడు, ఆత్మ వలన ఏ వరమంట? తర్వాత వరం. ఆ ఆత్మ వలనే మళ్ళా ఏ వరం పొందుతున్నారంటే వెళ్ళము అద్భుత కార్యాలను చేసే వరం అంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ ఆత్మ వలనే వీళ్ళు ఏం చేస్తారంటే అద్భుతాలు చేసేది, ఉన్నది లేనట్టుగా మారిపోతారు. ఎలాంటి రిపోర్ట్ అయినా, ఎలాంటి పరిస్థితి అయినా అద్భుతం. డాక్టర్లు అసాధ్యం చాలా భయం వేస్తుంటారు.
కానీ ప్రార్థన చేయమంటారు అదే కోసం మరలా మొదటి తీసుకుని చాలా తేడా వచ్చింది. ఆగమం అంటే ఏం చేశాడు దేవుడు? అద్భుతాలు చేసేది, అద్భుతాలు చేయగలిగారు కూడా ఆ ఆత్మ వల్ల. పిల్లరా, దేవుడు అందుకనే మోషేను వాడుకున్నాం. అందరికీ ఆహారం భూమిలో నుంచి పట్టితే మోషే ప్రార్థన చేస్తే వంట చేయకుండా ఆకాశం నుండే ఆహారం కురిచేలాగా చేసేవారు. ఈ రోజున బైబిల్ సెలవిస్తుంది, ఏ వరం పొందుకున్నా నీవు? ఏ వరం నీ దగ్గర ఉంది? ఏ వరంతో వాడబడుతున్నావు? బుద్ధి జ్ఞానములతో వాడబడుతున్నావా? కొందరికి పాటలు పాడే వరం ఇచ్చాడంట, కొందరికి ప్రార్థన చేసే వరం ఇచ్చాడంట, కొందరికి దేవుని కొరకు పరిచర్య చేయాలని ఆసక్తి కలిగిన వరం ఇచ్చాడంట, కొందరు దేవుని కొరకే బ్రతకాలనే వరం ఇచ్చాడు. కొందరు ఏమైనా సరే, ఎలా ఉన్నా సరే, నేను కష్టమైన నష్టమైన బతికినా చచ్చినా దేవుని కొరకే బ్రతకాలనే వరం. ఇవే వరంలో ఉన్నావు. ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి, టైం పది అయిపోయింది కానీ మీకు చెప్తున్నాను, ఆ వరాలు చేత నింపబడాలి. ఎందుకో తెలుసా? ఒక రోజున పరలోకం వెళ్ళిన తర్వాత కూడా దేవుడు అడుగుతాడు, ఏ వరం పొందుకున్నావు? ఏ వరం ఉందామంటే నా దగ్గర ఏమీ లేదంటే అక్రమం చేయవలరు నా యొద్ద నుండి. ఏసయ్యంట ఒక ఉపమానంగా చెప్పాడు. ఒక రాజు ఊరెత్తు, ఒక యజమానుడు ఊరెత్తు, ఆ వచ్చిన వాళ్ళకి ఒకరికేమో ఒక తలంపు ఇచ్చాడంట ఒక రాజు. రెండో వాడికి 2 తలంపులు ఇచ్చాడు, మూడో వాడికి 5 తలంపులు ఇచ్చాడు. అయితే ఆ ముగ్గురిని కూడా విదేశాలు వెళ్ళిన యజమానులు వచ్చి అడిగాడు, మీకు ముగ్గురికి కూడా 3 తలంపులు ఇచ్చాడు కదా, మీ తలంపులు ఏం చేశారో పట్టణంటే 5 ఇచ్చిన వాళ్ళంతా 10 చేశారయ్యా. ఈ నువ్వు 5 తలంపులు ఇచ్చావు కానీ నేను ఏం చేశాను? 5కి 10 చేశానన్నాడు. ప్రభుత్వం బలా నమ్మకమైన దాచిన కొంచెంలో నమ్మకంగా ఉంటా, ఇంకా నీకు అధికంగా ఇవ్వబడినన్నారు. రెండో వాడికి ఆకర్షాలు నీకు 2 ఇచ్చాను కదా, ఏం చేశావంటే నేను 4 చేశాను ప్రభా. నువ్వు నాకు 2 ఇచ్చావు, ఆ 2 తలంతులు నేను ఏం చేశాను? 4 తలంతులుగా చేశాను, 4 సంపాదించాను ప్రభా అన్నాడు. నమ్మకమైన దాచుడా, నేను కొంచెం నమ్మకంగా నీకు మరలా ఇస్తానన్నా. మూడో వాడికి ఆకర్షాడు, నీకు ఇచ్చిన తలంతు ఏం చేశావన్నాడు. వాడు 4 అడుగుతాడు. వాడు ఏమన్నాడు తెలుసా? నువ్వు ఇంటిని కూడా కోస్తావని, ఒకవేళ లేకపోతే నీ తలంతటికి లేదన్నా చెప్తే పోతాదేమో అని చెప్పి దాన్ని కొయ్యి తీసి గోతులోకి పెట్టి దాచిపెట్టాను. ఇదిగో 3 సంవత్సరాల తర్వాత వచ్చావు కాదు కాబట్టి నీ తలంతుని మాత్రం గోతులోనే ఉంచాను. అది తీసుకెళ్ళాక ఆ గోతులోకి పట్టుకెళ్ళి ఆ ఒక్క తలంతి అతనికి ఇచ్చాను. అక్కడ యజమాని అన్న మాట ఏంటో తెలుసా? పోయి కామనివైన చెడ్డదాసుగా, నీవు ఈ తలంతు వాడలేనప్పుడు వాడేవాడికి ఇవ్వాలి. వాడకుండా ఈ తలంతులు నువ్వు భూమిలోనే కప్పెట్టావు, స్వామి వాడుగా ఉంటావు. ఇదిగో నీ తలంతు తీసి 5కి 10 సంపాదించాడు చూసావా, వాడికి ఇస్తున్నాను. నిన్ను తీసుకెళ్లి చెరసాలలో వేస్తున్నానని తీసుకెళ్లి ఆ తలంతు వాడిన వాడి చెరసాలలో వాడిస్తాడు. దేవుడికి స్తోత్రం. రోజున ఆత్మచేత పొందుకున్న వరాలు వాడకుండా దేవుడు పాటలు పాడి స్వామిస్తాడా? దేవుడు చక్కగా పాడి ఇంకా ఆరాధించడానికి, ఇంకొక అభిషేకం పొందుకోవడానికి ముందుకు రావాలి. కానీ కొన్ని శబ్దాల్లో కొంతమంది అనుకుంటారు, నాకు పేరు పెట్టుకోలేదు, నాకు ఎవరికి ఆకలేదు, నాకు ఎవరైనా అవకాశం వస్తే నేను దున్నేద్దామనుకున్నాను అనుకోవాలి. మేము ఇప్పటికీ వాడబడలేదు. ఆసక్తి ఉందా? ముందు రావాలి. దేవుడి వరకు వాడబడి వాడికి కూడా పాట స్వరమించాడా? వాడబడి ఇంకా దేవుడి మంచి స్వరమిస్తాడు. ప్రార్థన చేసే వరమిచ్చాడా? ఇంకా ప్రార్థన చేయడానికి ఆసక్తి కలుగు. ఇంకా దర్శన వరమిస్తాడో, ప్రవచన వరమిస్తాడో. దేవుడి కొరకు వాడబడ్డానికి దేవుడు నీకు ఏ వరం ఇచ్చాడో ఆ వరాన్ని నువ్వు వాడతా ఉంటే ఏమవుతుందో తెలుసా? ఆ వరమును బట్టి ఇంకా అనేక వరాలు దేవుడు ఇస్తాడు. ఏదైనా కత్తి మనం వాడతేనే పొందెక్కింది, వాడకుండా ఒక పక్కన పెట్టేసామా తుప్పు పట్టేస్తాం. చాలా మందికి వరాలు ఉంటాయి, కానీ ఆ వరాలు వాడడానికి కొంతమందికి ఇగో అర్థం వస్తుంది, కొంతమందికి ఎవరైనా పేర్లు పెట్టారో అర్థం వస్తుంది. కొంతమంది చూడండి, పరిశుద్ధాత్మను ఒకప్పుడు పొందుకున్నారు, దేవుడు ఆత్మచేత నింపడ్డారు. నింపినప్పుడు కొంతమంది వాళ్ళని చూసి ఇంకా అక్క రాత్రి వాళ్ళని కొట్టేసుకున్నారు. అలా ఎక్కడేసాం, అమ్మో నువ్వు ఎంతగానో చేసావంటే, అమ్మో నాకు పేరు ఎక్కడున్నారని ఆత్మ చెన్నిసార్లు తాగుతున్నాం. ఇలాగే ఉంటాడండి. అంటే వరాలు ఏం చేస్తున్నావు? వద్దు అయ్యా, నువ్వు వస్తానంటే నాకు వద్దు అంటే లోతు భార్యలా చూడలేదు. దేవతోకే తీసుకెళ్లి లోతు భార్యని లోతుని బయటకు తీసుకెళ్తే చివరికి ఏం చేసిందో తెలుసా? వెనక తిరిగే చూసి మనుషులు తీసుకెళ్ళాలి. లోతు భార్యని దేవతోకే తీసుకెళ్ళింది బయటికి. అంటే దేవుడే వచ్చి తీసుకెళ్ళినప్పటికి కూడా లోకానికి చూసేయాలి.
ఆలోచన తప్ప మరొక ఆలోచన లేదు. ఈరోజు ఆత్మ రాజేశావా? ఎవరి గురించి అన్నా సలహా చేసావా? ఎవరన్నా పేరేస్తారనుకున్నావా? ఎవరన్నా ఎంత కన్నీరు చేస్తుందేందుకో, ఎంత ఏడు చేస్తుందేందుకో, ఎంత తప్పలు కొట్టేస్తుందేందుకో, ఎంత ప్రార్థన చేస్తుందేందుకో, ఎంత అరుతుందేందుకో, ఒకవేళ బట్టలు ఒంటి మీద ఉంటే నేను తెలుసుకోలేదు కానీ ఒకవేళ ఎవరైనా మాట్లాడుతున్నారని దేవుని ఆత్మ నీలోకి వచ్చి నేను స్తుతిస్తుండగా, ఆరాధిస్తుండగా, నేను దర్శిస్తుండగా, కన్నీటి ప్రార్థన చేస్తుండగా, తప్పలు కొట్టుతుండగా, ప్రియులారా దేవుని మహిమపడుతుండగా నాకు అవన్నీ వద్దునాయన, నీ ఆత్మ వద్దు, ఏమొద్దు, దాని శరీరం ఉంటాయి. ఏదో రుబ్రోజ పత్రం మీద పెట్టి రుబ్బులేంటి ఇలాగా ఎంత అబద్ధాలు మామూలుగా రావేళ్ళకి. ఇది వరకు కలవాడుతూ ఉంటే కలుపుకుంత రుబ్రోలు అలా ఉండేవారు. ఎలా తీసి అందులో వేసి అలా చాలా మంది తప్పలు కొట్టకు కూడా దేవుడి ఇచ్చిన చేతులు వాడతాకు కూడా అక్కడ అంత ఉద్యోగంతో అంత ఆత్మతో నింపబడి వాళ్ళు ప్రార్థన చేస్తారు. వీళ్ళకి అసలు మధ్య రావేళ్ళకి. అందుకనే ఎప్పుడు రోగంతో ఏడుస్తాం, ఎప్పుడు సమస్యలతో ఏడుస్తాం, ఎప్పుడు ఇబ్బందులతో ఏడుస్తాం. మనుషుల వైపు చూస్తున్నావు, దేవుని వైపు చూడు. దేవుడిచ్చిన ఆయుష్నైనా, దేవుడిచ్చిన ఆరోగ్యమైనా, దేవుడిచ్చిన అవయవాలైనా దేవుని కొరకు వాడకపోతే ఒక రోజున తీసేసిన తర్వాత నువ్వు ఎంత ఏడ్చినా రావో. ఆరోగ్యం అయిపోయిన తర్వాత కాదు, పాడైపోయిన తర్వాత కాదు. దేవుడు నీకు ఇచ్చిన అభివాదంతో, దేవుడు నీకు ఇచ్చిన తలంపులతో, దేవుడు నీకు ఇచ్చిన తలంపులతో నీ పని చేసుకోవడం కాదు, నీ పనుల్లో వాడుకోవడం కాదు. ఆ శరీరం దేవుని కొరకు కూడా ఏం చేయాలి? ఆడాలి. తలంపునిచ్చాడు దేవుడు. చాలా మందికి ప్రార్థన చేసే వరం ఇచ్చాడు, చాలా మందికి పరిశుద్ధాత్మ చేత మాట్లాడే వరం ఇచ్చాడు, చాలా మందికి దర్శనాల వరం ఇచ్చాడు, చాలా మందికి పిల్లల కళ ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. కానీ ఇప్పుడు నేను చెప్తే కూర్చోబెడితే దేవుడు నీతో మాట్లాడే ఎన్ని రోజులు అవుతుందంటే చాలా రోజులైంది. ఎందుకో తెలుసా? ఆ వరాన్ని కూడా కప్పిటేషన్ ఎందుకు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, మాట్లాడి ఎలా అయిపోయింది, మాట్లాడే రోజులు అయిపోయింది. అసలు ప్రభు మాట్లాడేది 2 రోజులు అయిపోయింది. రోజు ఏదో కళ వచ్చేది, ఏదో దర్శనం వచ్చేది. అసలు ఇప్పుడు ఆ దర్శనం రాట్లా, కళ రాట్లే. నేను ఎక్కడ తప్పు చేశాను, ఎక్కడ పొరపాటు ఉంది, నాతో దేవుడు ఎందుకు మాట్లాడలేదని ఏ మాత్రము పశ్చాత్తాపం లేకుండా, ఏ మాత్రము ప్రియులారా దేవుడి దగ్గర సరిచేసుకునే మనసు లేకుండా దేవుడు మాట్లాడి, దేవుడు దర్శనం ఇచ్చి, దేవుడు నాతో మాట్లాడి కొన్ని సంవత్సరాలు అయిపోయింది. అయ్యో ఆయన మాట్లాడుతుందని నా బతుకెలాగైపోయింది, దేవుడికి నేను అంత అసహ్యంగా ఉన్నానా, దేవుడికి నేను అంత చిరాగ్గా ఉన్నానా, దేవుడు కూడా నాతో మాట్లాడడానికి ఆయన ముఖం కూడా చూపిస్తలేదంటే దేవుడు మాట్లాడలేదండి నేను అంత దరిద్రంగా ఉన్నాను దేవుడికి. ఎప్పుడన్నా అనుకున్నావా? ఎందుకో మాట్లాడలేదు అంటే దేవుడు నీతో మాట్లాడటం మానేశాడు, చాలా అసహ్యంగా ఉన్నా మాటలు చెప్పాలి. మనం ఎవరితో మాట్లాడాం? ఎవరితో మాట్లాడాం? మనకి ఎవరైతే ఇష్టం లేదో వాళ్ళతో మాట్లాడతాం. మొత్తం ఏం చేస్తాం? అది మాట్లాడుతూ తిప్పుకుని వెళ్ళిపోతాం. ఈ పరిస్థితి కూడా అంతే. ఏదో సామాన్యంగా కలర్స్ ఛానల్ అయిందండి, దర్శనం ఛానల్ అయిందండి, దేవుడు మాట్లాడే ఛానల్ అయిందండి, స్వామి పాడు ఛానల్ అయిందండి, బైబిల్ చదువు ఛానల్ అయిందన్నావు కానీ అసలు పశ్చాత్తాపం లేదు. ఆత్మని కప్పెట్టేసా, వరాన్ని కప్పెట్టేసా, ఒకదాన్ని పాత పెడతా. ఒక రోజు నేను వెళ్ళినప్పుడు ఆత్మవరం ఇచ్చిన దేవుడు ఈ ఆత్మతో, ఈ వరంతో ఎంతమంది ప్రార్థన చేస్తావు, ఎన్ని చోట్ల పాడుకోలేవు, ఎన్ని చోట్ల ఆరాధన చేస్తావు, ఎన్ని చోట్ల వాక్యాన్ని చెప్పావు, లేక ఎన్ని చోట్ల ఎన్ని సువార్త చేస్తావు. నీకు ఇచ్చిన వరం ఏం చేసావంటే కప్పెట్టేశాను ప్రభా, నువ్వు నాకు ఇచ్చింది ఒక్కటే అంటే చీకటి గుర్తెళ్ళేది మొదట నువ్వే. చీకటి గుర్తెళ్ళేది ఆయన వరం ఇచ్చాడా, వాడు వరం ఇచ్చాడా, ప్రార్థన వరం ఇచ్చాడా, దేవుళ్ళ వాడబడి ఎవరి కోసమో కాదు, మనము యేసయ్య కోసం. ఎవరి పేర్లు పెట్టినా, ఎవరు మనకి ఏదనుకున్నా మనకి అనవసరం. మన దేవునితో మనము మాట్లాడాలి. నువ్వు పొందుకున్న వరాన్ని ఎక్కడ పెట్టాం? అది కంచం కింద ఉందా, మంచం కింద ఉందా, కొంచెం కింద ఉందా? కంచం కింద అంటే కొంతమంది తింటాగే తినేసి ప్రార్థన తర్వాత చేద్దాం కొడుకుంటా. మంచం కింద కొంతమంది నిడరే, కొంతమందికి కొంచెం వ్యాపారం పని చేసుకుంటే చాలు, కూలిపని కలిస్తే చాలు, వ్యాపారం చేసుకుంటా. కొంతమంది పని చేసామో కొడుకున్నావా, కొంతమంది పని. నీ సంపాదన నీ దగ్గరికి రాదు, నీ సంపాదన ఇప్పటికీ నేను రక్షించలేదు. నీ వ్యాపారంలో పడి, నీ ఆపేక్షలో పడి దేవునికి దూరం అయిపోయి, దేవుని దర్శనానికి పడిపోయిపోయేమో. ఈ రోజున దేవుడు నేను హెచ్చరిస్తున్నాడు. దేవుడికి ఇంకా నువ్వు ఇష్టం కాబట్టి, దేవుడికి ఇంకా నేను కోరుకుంటున్నాను కాబట్టి ఆయన ఈ రాత్రి ఎందుకు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, ఎందుకు తీసుకొచ్చాడో తెలుసా? నీతో మాట్లాడి చాలా రోజులైంది, నీతో మాట్లాడి చాలా రోజులైంది. ఆయన మాట్లాడదామనే రోజు వస్తున్నాడు, ఆయన నీకు అవకాశం ఇవ్వటం లేదు. అందుకని ఈ రోజున ప్రభు నీతో మాట్లాడతాను. ఎందుకో తెలుసా? భగవంతుకున్న నన్ను నల్ల ఇచ్చేది వారి 120 మంది దేవుని ఆరాధించారు. వారి వరాలు పొందుతున్నారు. నువ్వు ఎవరు పొందుతున్నావు?
రోజున మనం అడుగుతాను, నేను వాళ్ళ వరం లేదా పాత ఏమైనా వరం ఉందని అసలు ఇప్పటి వరకు ఏం తెలుసా? ఆ వరం గురించి అలా ఆలోచించావా? అది దేవుడు ఇచ్చిన వరం కాబట్టి ప్రార్థన చేస్తున్నాం. ఇచ్చిన దాన్ని ఇంకా వాడుకోవడానికి సిద్ధపడి దేవుడు అనేకులైన ఆశీర్వాదాలు లేచినప్పుడుగా